ఓం సాయిరామ్. సాయిబాబా భక్తులందరికీ నమస్కారం. సాయిబాబా ఆశీర్వాదాలతో అందరూ సంతోషంగా సుఖంగా ఉండాలని బాబా తరపు నుంచి కోరుకుంటున్నాను. ఈరోజు బాబా గారు అందించే సందేశం ఏమిటంటే, తల్లి క్షణం ఆలోచించకుండా నా నుదుటిని తాకు. ఇప్పుడే నీ జీవితంలో నీవు పడుతున్న బాధలకు కారణం చెబుతాను. ఏం చేస్తే నీ కష్టాల నుంచి నువ్వు దూరమయ్యి జీవితాన్ని సంతోషంగా గడుపుతావో అది కూడా చెబుతాను అని చెప్పి ఒక చక్కటి సందేశాన్ని బాబాగారు మనకు ఇవ్వడానికి మన ముందుకు వచ్చారు. మరి బాబాగారు అందించే సందేశం ఏమిటో బాబాగారి మాటల్లో తెలుసుకుందాము. సందేశం వినే ముందు సాయిబాబాను ఒకసారి స్మరించుకోండి. బిడ్డ, ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో కష్టాలను అయితే అనుభవించి ఉన్నావు. బాబా, ఇన్ని కష్టాలు నాకు ఒక్కదాని జీవితంలోనే ఉన్నాయా, లేక ఎవరైనా ఇంత బాధల్ని అనుభవిస్తున్నారా? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఏ రోజు కూడా నేను ఆనందాన్ని అనుభవించిందే లేదు బాబా. ఒక కష్టం వెళ్ళిపోయింది అని చెప్పి నేను సంతోషపడేలోపే మరో కష్టం అనేది నా జీవితంలో వెంటనే వస్తుంది. ఈ కష్టాలకు ఇక నాకు సెలవు లేదా? నా జీవితం అనేది అంతమైతేనే ఈ బాధలన్నీ నన్ను వదిలి వెళ్ళిపోతాయా అని చెప్పి ఎన్నోసార్లు నన్ను ప్రశ్నించిన రోజులు ఉన్నాయి. నీ ప్రశ్నలన్నిటికీ కూడా ఈ ఒక్క సందేశంతో నేను జవాబు ఇవ్వబోతున్నాను. ఎందుకంటే చీకటి వెనకాలే వెలుతురు వస్తుంది అన్న మాట ఎంత వాస్తవమో, కష్టాల వెనుకనే సుఖాలు వస్తాయి అనే మాట కూడా అంతే వాస్తవం. ఎందుకంటే ఇప్పటి వరకు నీవు అనుభవించిన కష్టాలన్నింటికీ కూడా కర్మానుసారంగా జరగవలసినవన్నీ నీ జీవితంలో జరిగిపోయాయి. వీటన్నిటిని కూడా ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయాను. ఎందుకంటే బ్రహ్మ రాసిన రాతను సైతం మార్చే శక్తి అనేది ఒక కర్మ ఫలానికి మాత్రమే ఉంటుంది తల్లి. ఆ కర్మ ఫలానికి తగ్గట్టుగానే నీ జీవితంలో ఇప్పటి వరకు పడిన కష్టాలు అనేవి సాక్ష్యం అనేవి నేను చెబుతాను. ఇవన్నీ కూడా నీవు తెలిసి చేసినా కానీ తెలియచేసినా కానీ అనుభవించిన కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి నిన్ను మాత్రమే బాధను అనుభవించేలా చేశాయి. కనుక ఈ కష్టాలన్నిటికీ కూడా స్వస్తి చెప్పే రోజు అనేది ఈ రోజుతోనే ఆరంభమవుతుంది. నిజం తల్లి. ఎందుకంటే నీవు ఏదైతే కోరుకుంటున్నావో, ఏదైతే నీ జీవితంలో జరిగితే బాగుండు అని అనుకుంటున్నావో, ఏవైతే నీ యొక్క ఆశలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరే సమయం అనేది ఆసన్నమైనది. నీ యొక్క కర్మ ఫలాలు అన్నీ కూడా పూర్తిగా ఈ రోజుతో ముగిసిపోయాయి. ఎందుకంటే నీ జీవితంలో ఇకపై అంతా కూడా అదృష్టం అనేది నిండబోతుంది తల్లి. ఎందుకంటే నీవు ఎప్పుడైతే నా నుదిటిని తాకావో నీ నుదిటి రాత అనేది పూర్తిగా మారిపోయింది. బిడ్డ, ఇప్పటి వరకు నీ జీవితంలో అనుభవించినటువంటి కష్టాలన్నిటికీ కూడా ఎన్నో అనుభవాలు అనేవి నీకు ఎదురయ్యే ఉంటాయి. నీ యొక్క కష్టాలన్నీ కూడా నిన్ను మానసికంగా చాలా బలవంతంగా మార్చాయి. ఈ బలం సహాయంతో నీ జీవితంలో ఎవరు నీ వారు, ఎవరు పరాయి వాళ్ళు, ఎవరు నీకు ఆత్మీయతను చూపేవాళ్ళు, ఎవరు నీకు కష్టం కలిగినప్పుడు నిన్ను ఆపదలో సైతం నీ వెన్నంటి ఉండి ఆ ఆపద నుంచి నిన్ను గట్టెక్కించిన వారు అని చెప్పి నీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. తల్లి, నీకు ఇప్పటికైనా పూర్తిగా తెలిసిందా అసలు మనిషి కష్టాలు అనేవి ఎందుకు అనుభవిస్తాడో అని చెప్పి? నీ వాళ్ళు పరాయి వాళ్ళు అనే తేడా అనేది నీకు పూర్తిగా తెలియడం కోసమే. నీవు ఏమి చేస్తే మనుషులకు నచ్చుతావు, ఏమి చెయ్యకుండా ఉంటే మనుషులు నిన్ను
దూరం పెడతారు అని చెప్పి. అయితే వీటి యొక్క అనుభవాలు అనుకూలంగా మార్చుకొని నీ జీవితంలో ఇప్పుడు ఏది చేస్తే గొప్ప స్థాయికి నువ్వు ఎదగగలవు అనే విషయాన్ని కూడా ఇప్పటికే నీవు గ్రహించి ఉన్నావు. నీవు అనుభవించిన కష్టాలన్నిటికీ కూడా కారణం ఏమై ఉంటుంది అని అనుభవం కూడా నీకు ఇప్పటికే పూర్తిగా అర్థమై ఉంటుంది. కనుక తెలిసి కానీ తెలియక కానీ ఎవరి మనసుని కూడా నొప్పించకు. నీ వల్ల సాధ్యమైతే సహాయం చెయ్యి. అంతేకాని నీ వల్ల సాధ్యం కానప్పుడు నీ వల్ల సాధ్యం అయినా కూడా నీకు చేయడం అనేది ఇష్టం లేదు అంటే నువ్వు సైలెంట్గా పక్కకి వచ్చేయాలి తప్పితే ఎదుటి వారిని దూషించే మాటలనేవి ఎప్పటికీ కూడా మాట్లాడకూడదు. 100 మంది ఆవులు ఉన్నా కానీ దూడ తన తల్లి దగ్గరికి మాత్రమే వెళుతుంది. అదేవిధంగా పాపం కూడా ఎంత తప్పులు చేస్తే అవి నిన్ను అంత వెతుక్కుంటూ వస్తాయి అనేది నువ్వు అంతే వాస్తవమని తెలుసుకో. నువ్వు ఇకపై దేని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు నీ జీవితంలో జరిగిన అనుభవాల ఆధారంగా నీకు ఏది కావాలి, ఏది వద్దు, నీ కోరికలేమిటి, నీ ఆశలు ఏమిటి, ఇవన్నీ కూడా నాకు పూర్తిగా తెలిసిపోయాయి. వాటన్నిటిని కూడా నెరవేర్చే ప్రయత్నంలోనే నేను ఉన్నాను. ఈ ప్రయత్నాలు అన్నీ కూడా జరగడానికి కొంత సమయం పడుతున్నది. ఈ సమయం అనేది వచ్చేంత వరకు పూర్తిగా నీవు ఓర్పుతో సహనంతో ఉండాలి. ఇక నీ ఓర్పు సహనం అనేది కొంతకాలం అనుభవిస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆ కొంతకాలం తర్వాత నీ కోరికలన్నీ కూడా జరగబోతున్నాయి. నీవు ఏదైతే నీ జీవితంలో జరిగితే నేను సంతోషంగా ఉంటాను అని అనుకుంటున్నావో అది వస్తువైనా, మనిషైనా, లేకపోతే ఉద్యోగమైనా, ఏదైనా కానీ అది నీ కాళ్ళ దగ్గరకు వచ్చి చేరుతుంది. నీ యొక్క గొప్పతనాన్ని, దాన్ని పొందే అర్హతను బట్టి కేవలం నీకు మాత్రమే ఉంది అని చెప్పి తప్పకుండా అర్థమవుతుంది. కనుక దేని గురించి నీవు ఆందోళన అనేది పెట్టుకోకుండా మనసుని ప్రశాంతంగా, స్థిమితంగా ఉంచుకొని నీవు చేయాలనుకున్న పనిని 100% శ్రద్ధతో చేస్తే ఏదైనా కానీ నీ పాదాల దగ్గర వచ్చి చేరుతుంది అని గమనించుకో. నీవు కోరుకున్న లక్ష్యం వైపు నీవు పూర్తిగా 100% శ్రద్ధ చూపించినప్పుడే నీవు కోరుకున్న కోరికలన్నీ కూడా జరిగి తీరతాయి అని చెప్పి గుర్తుంచుకో. నీ నుదుటి రాతను మార్చుకునే శక్తి కేవలం నీకు మాత్రమే ఉంది అని చెప్పి నీకు ఇప్పటికే పూర్తిగా అర్థమై ఉంటుంది. కనుక అనవసరమైన విషయాల పట్ల శ్రద్ధను తగ్గించి ఏదైతే నీ గమ్యం అనుకుంటున్నావో దానికోసం 100% కృషి చేస్తే తప్పకుండా నీవు కోరుకున్న దానికంటే ఎక్కువనే సాధిస్తావు. నీవు కలలో కూడా జరగనే జరగదు అనుకున్న విషయం తప్పకుండా నీకు ఇలలో జరుగుతుంది అని చెప్పి నీకు అనుభవంలోకి వచ్చే రోజు చాలా దగ్గరలోనే ఉంది. నీవు చేయాల్సింది శ్రద్ధ, సబూరితో ఉండటం, నీ యొక్క కృషిని నీవు నమ్ముకొని జీవితంలో ముందడుగు వేయడం. అప్పుడే నీ తలరాత మారుతుంది అని నీవు గమనించుకో బిడ్డ అని చెప్పి ఒక చక్కటి సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించారండి. బాబాగారు అందించిన ఈ సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఓం సాయిరామ్. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.